అందించిన సహాయం చేసిన మహనీయుల మహానుభావులు. కొన్ని డిస్క్లైమర్స్తో నా ఉపన్యాసం మొదలు పెడతా. బహుజన్ సమాజ్ పార్టీకి బంధు సొసైటీకి సంబంధం లేదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. అది ముందు మళ్ళీ ఆ డిస్క్లైమర్ చెప్పకపోతే ఇదేదో ప్రవీణ్ కుమార్ వెనక నుంచి జయిస్తున్నాడు అనే శక్తులు చాలా ఉన్నాయి కాబట్టి నేను ముందరనే కండిషన్స్ అప్లై లాగా డిస్క్లైమర్తో చెప్పాలనుకుంటున్నా. నేను ఈ మధ్యన ఎలక్షన్లలో పోటీ చేసిన బహుజన్ సమాజ్ పార్టీ నుంచి సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన. సో ఆ అనుభవంతోనే నేను చెప్తున్నా మిత్రులారా. సో నేను ఎందుకు ఇది రాజ్యాధికారం అనేది ఇంపార్టెంట్. కాంశీరామ్ గారు ఆ రోజు మరి ఇక్కడ వర్గీకరణ ఉద్యమాలు అవన్నీ కూడా విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా దేశంలో రకరకాల ఉద్యమాలు జరుగుతున్నా వై హీ హ్యాడ్ కాన్సన్ట్రేటెడ్ ఓన్లీ ఆన్ పొలిటికల్ పవర్. నేను రీసెంట్గా మహారాష్ట్ర కూడా పోయించిన భీమా కోరేగాంలో మరి ఆనాడు 1818 జనవరి 1వ తారీఖు నాడు ఈ మహర్ సైనికులు 500 మంది 28,000 మంది పీష్వా సైనికులను ఓడగొట్టిన సందర్భంగా కట్టిన స్థూపం దగ్గర చాలా క్లియర్గా ఉండాలి. వెదర్ యూ సెటప్ ఏ ఫినాన్షియల్ ఆర్గనైజేషన్, whether you set up a cultural organization or semi-political organization or professional organization, but you should know which direction you are moving towards. ఆ డైరెక్షన్ క్లారిటీ లేకపోతే మనం చచ్చిన పాలకులు కావాలేమో. అక్కడే ఇప్పుడు వీరస్వామి గారు చెప్పారు ఆయన ఉపన్యాసంలో, మనం ఎన్నో గ్రామాల్లో అంబేద్కర్ సంఘాలు ఉన్నాయి, ఎన్నో గ్రామాల్లో బాబు జగ్జీవరావు సంఘాలు ఉన్నాయి, కోట్ల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలు ఉన్నాయి. జగ్జీవన్ రావు గారి విగ్రహాలు కూడా ఈ మధ్యన తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా పెడుతున్నారు. జ్యోతిరావు పూలే విగ్రహాలు ఉంటున్నాయి, రైట్. ఈ మధ్యన సావిత్రిబాయి పూలే గారి విగ్రహాలు పెడుతున్నారు, చిట్యాల ఐలమ్మ గారి విగ్రహాలు పెడుతున్నారు, దొడ్డి కొమరయ్య గారి విగ్రహాలు పెడుతున్నారు, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహాలు పెడుతున్నారు. కానీ అధికారం మాత్రం ఏ వర్గాలైతే అనాదిగా మనల్ని అణిచివేసినాయో ఆ వర్గాల చేతిలోనే పెడుతున్నారు. ఎందుకు మంచి కార్యక్రమం కాదు, ఇది ఒక విప్లవాత్మకమైన కార్యక్రమం, ఎప్పుడో జరగాల్సిన కార్యక్రమం, ప్రతి గల్లీన ఉండాల్సిన కార్యక్రమం. బుద్ధుడు బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని అంటారు. సో ఈ సంఘం యొక్క అంటే కొంతమంది వ్యక్తుల సమూహం, అది ఒకేలాగా ఆలోచించే వ్యక్తుల సమూహమైనా విభిన్నంగా ఆలోచించే వ్యక్తుల సమూహమైనా ఈ సంఘం అందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పడి వాళ్ళ ఆలోచనలు పంచుకోవాలి, ఆలోచనల నుంచి ఒక ఆచరణ వైపు మరి జీవించాలి అన్న భావనతోనే ఆ రోజు సంఘం అనేది ఒక 2000 సంవత్సరాల క్రితం తథాగత గౌతమ బుద్ధుడు ఈ ప్రపంచానికి అందించిన గొప్ప ఆలోచన. మరి ఆ సంఘాలకు ఒక లక్ష్యం ఉంటుంది, ఆ సంఘాలకు మరి ఒక విధానం ఉంటుంది, ఆ సంఘాలకు ఒక క్రమశిక్షణ ఉంటుంది. సో ఈ విధంగా మరి బంధు సొసైటీ కూడా అలాంటి ఆలోచనతోనే వచ్చిందని నేను అనుకుంటున్నాను. అట్లనే కాకుండా ఎమినెంట్ పర్సనాలిటీస్ లో కొంతమందిని, ముఖ్యంగా జస్టిస్ చంద్రయ్య గారిని ఈ మధ్య కాలంలోనే ఆయన రిటైర్డ్ అయిన హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ గా ఉన్న చంద్రయ్య గారిని పిలిచి ఒక అంతేకాదు నిరంతరము ఏదో ఒక ప్రాంతంలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీల మీద దౌర్జన్యాలు వివిధ ప్రాంతాలలో జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా దీనిని నిరసిస్తూ వీళ్ళని చైతన్యపరుస్తూ కారంచెడు, చుండూరు, లక్ష్మీపేట, అదేవిధంగా మంత్రి మధుకర్ చనిపోయినప్పుడు అక్కడ అనేక ప్రాంతాలలో కూడా మరి ఈ దాడులకు వ్యతిరేకంగా బహుజనుల్ని ఐక్యపరిచే క్రమంలో అందరినీ కూడగట్టే ప్రయత్నం బంధు సొసైటీ అనేక సందర్భాల్లో నిర్వహించడం జరిగింది.